ఫస్ట్ సిలబస్ చూసాను. ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద సిలబస్. సో సిలబస్ చూసి దానికి తగ్గట్టు అశోక్ నగర్కి వెళ్ళి ఏ సిలబస్కి ఆ తగ్గట్టు నేను బుక్స్ కొనుక్కొని తీసుకొచ్చాను. బుక్స్లో ఏవి లేవో అవి ఆన్లైన్ వేరే వేరే రెఫరెన్సెస్ తీసుకొని ఆ గ్యాప్స్ అన్నీ ఫిల్అప్ చేసుకున్నాను. అండ్ సేమ్ ఆన్సర్ రైటింగ్ కూడా నా సొంతంగానే దీని నుంచి కొన్ని క్వశ్చన్స్ తయారు చేసుకొని డైలీ కొన్ని నేనే ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేశాను. నేను ఇప్పుడు బిఏ వరకు చదువుకున్నాను, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీ. నెక్స్ట్ ఇప్పుడు ఎంఏ కూడా చేస్తున్నాను, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. సీనియర్స్ వచ్చి చెప్తారు ఇవి చదవమని, ఇవన్నిటికీ మనం మొత్తం ఫుల్ భయమై మనకు అసలు అర్థం కాదు. అక్కడ మనకి ఏం కనబడుతుందంటే కోచింగ్కి వెళ్తే సరిపోతుంది కదా అని ఒక సొల్యూషన్ కనబడుతుంది. కానీ అక్కడికి వెళ్ళినాక కూడా మళ్ళీ ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ అని అన్లిమిటెడ్ రిసోర్సెస్ అవుతాయి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే కీప్ ఇట్ వెరీ సింపుల్. సిలబస్ ఏంది అది చదువుకుంటే చాలు. మొన్న మెయిన్స్లో కూడా నేను నాకు 90 days ఉండే మెయిన్స్కి, జస్ట్ సిలబస్ వాళ్ళు ఏమి ఇచ్చిర్రు అవే చదువుకున్నా, అవే వచ్చినాయి ఆల్మోస్ట్ 90-95%. సో